శుభోదయం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబాడీ. నిర్గమకాండం 23వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. న్యాయమును త్రిపివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యం పలుకకూడదు. రైట్. లేని వార్తను పుట్టింపకూడదు. వా లేని వార్తను పుట్టింపకూడదు. చూడండి, దేవుడు మనం అనుకోవచ్చు, దేవుడి చిన్న దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడా? నా గురించి ఆమె చెడ్డగా చెప్తుంది, నేను అది చేయలేదు, నా గురించి ఆమె ఎలాగన్నది, ఈయన నా గురించి ఎలా చేసేసాడు, ఇది కరెక్టా, ఇది రాంగా అనుకుంటావు. గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఎవరైనా మీ గురించి వేరే వాళ్ళు వేరే రకంగా చెప్పడం విన్నారా? ఓకే, ఈ పెన్సిల్ ఆమె తీసేసుకుంది, ఓకే ఈ బుక్ వాళ్ళు కొట్టేశారు, వీళ్ళు ఇలా చేశారు, ఈమె. ఇక కుటుంబ రాజకీయాల్లో ఇది రోజు జరిగే వ్యవహారం కదా. నేను ఎలా చేశానంట, నేను అలా చేయలేదు, అది నిజమో కాదో తెలియదు. అవునా, వాళ్ళేమో వీళ్ళని కొడతారు, వీళ్ళు వాళ్ళు కొడతారు, ఇక కేసులు గొడవలు. చూసి దేవుడు ఎంత స్పెసిఫిక్ అంటే ఈ ధర్మశాస్త్రంలో అంటే ఒకటి అంటే మనము కండిషనల్ బ్లెస్సింగ్ అని ఇచ్చాడు, కానీ మీరు చూస్తే ధర్మశాస్త్రంలో శిక్ష కూడా అందరికీ ఇవ్వలే. ఒకళ్ళని రాళ్ళతో కొట్టి చంపేయమంటాడు సబ్బాత్ దినము. ఆ తర్వాత ఒకరికిద్దరు జరుగుతుంది. తర్వాత ఆయన మన దేశాన్ని ఒక బానిసగా అప్పగించి అలా చేస్తాడు, కానీ కంప్లీట్గా చేయడం మీరు చూడరు. కాబట్టి అబ్జర్వ్ చేశారా ధర్మశాస్త్రంలో అది? రైట్. మనము అంటే దేవుడు ఇక్కడ రెండు చూడాలి, 2 డైమెన్షన్స్. మనము నమ్మి బాప్తిజం పొందుపడి రక్షింపబడను అయిపోయింది అనుకుంటాం, కానీ అది బిగినింగే. దట్స్ ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా యాత్ర మధ్యలోకి వస్తే ఆ బిగినింగ్ డేంజరస్ బిగినింగ్ అని గుర్తొస్తుంది నీకు. ఎందుకంటే ఈ మధ్యలో యాత్ర మధ్యలో అవిధేయత ఇంత దారుణంగా ఉంటుంది అని చెప్పడానికి ఒకే రోజు 20,000 మంది చనిపోతారు. అలా ఎప్పుడు జరగలే. ఆ మోయాబే స్త్రీలతో వెళ్ళినందుకు ఎవరికైనా గుర్తుందా? ఐ వాజ్ షాక్, లైక్ హౌ కెన్ గాడ్ కిల్ 20,000 హిజ్ ఓన్ పీపుల్? వారినే గెదరక్కలుగా చేసి ఇలా చేస్తానంటే వాయ్? ఒక రకంగా చూస్తే వాళ్ళు వాళ్ళ నాయకుడిని చంపేద్దాం అనుకుంటున్నారు కదా, బికాస్ దెర్ ఇస్ డెత్ ఇన్ దేర్ బాడీస్, డెత్ ఇన్ దేర్ మైండ్స్. వాళ్ళని విడిపించిన నాయకుడినే, అంటే వాళ్ళ మైండ్స్ కూడా ప్యూర్గా లేవు. ఏది మంచో ఏది చెడో తెలియని పరిస్థితిలో ఉన్నారు. సో వారిని చూసి అలాగని ఇంకెక్కడా చేయలేదు దేవుడు అది. అలాగా దట్ వాజ్ ఎ మేజర్ ఇన్సిడెంట్. అంటే తర్వాత మళ్ళీ ఎంతమంది చేసినా ఓకే, దేవుడు దాన్ని వార్నింగ్ ఇచ్చి ఫైనల్గా ఇంకా తట్టుకోలేకపోతే అప్పుడు ఆయన ఒకరిని శిక్షించి మిగిలిన చేయాలని చూస్తాడు. ఓకే, సో అలాగని ఆయన కంప్లీట్గా విడిచిపెట్టాడు. ఒకవేళ నువ్వు రిపెంట్ అయ్యి మైండ్ సెట్ ఉంటే అసలు అలాంటివి జరగవు నాకు తెలిసి. డెత్ విల్ నాట్ కమ్ సో ఈజీలీ ఇఫ్ యూ హ్యావ్ ఎ రిపెంటింగ్ హార్ట్. ఓకే, ఆ సెంటెన్స్ సరిగ్గా త్వరగా ఎంతమంది అర్థమవుతుందా? ఇక రిపెంటెంట్ హార్ట్, ఇక ఇది జరగదు, ఇక వీడు మారడనేటువంటి ఫరో స్పిరిట్ గనక ఉంటే దట్స్ అగైన్ వి సీ దట్. అంటే ఇక్కడ చూడండి, చూద్దాం, లెట్స్ గో టు ద వర్స్. లేని వార్తను పుట్టింపకూడదు. సో గాడ్ ఈజ్ సీరియస్. అంటే కుటుంబంలో ఓకే, భర్త గురించి లేనిపోని వాళ్ళ అమ్మకి చెప్తున్నా, ఓకే భార్య గురించి లేనిపోని వీళ్ళ బంధువులకి చెప్తున్నా, ఓకే ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ గురించి మనకు కోపం రావచ్చు, బాధలు రావచ్చు, కానీ లేనిపోని వార్త అనేది పుట్టించకూడదని దేవుడు చెప్తున్నాడు. యూ కెనాట్ యాడ్. లెట్స్ సీ. అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. రైట్. సీ హౌ గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఏరియా. అంటే ఫ్యామిలీ మ్యాటర్స్లో చిన్న మాటల్లో కూడా నువ్వు లేనిది మాట్లాడావు అనుకో, ఇది ఎక్కడిది? ఇది చాలామందికి ఇది అలవాటైపోతుంది. మనం మాట్లాడుతుండగా లేనిపోయిన చక్కని మాట్లాడేస్తాం. ప్రతి 10 మాటల్లో ఒకటైతే ఉంటుంది లేని మాట. ఓకే, సో బట్ గాడ్ వాంట్స్ టు ప్యూరిఫై యూ. ఓకే, గాడ్ వాంట్స్ టు ప్యూరిఫై యూ. రైట్, లెట్స్ రీడ్. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. న్యాయమును త్రిపివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. చూసారా, ఇది కొంచెం డేంజరస్. మెజారిటీ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. మెజారిటీ. వై? ఎందుకంటే పీపుల్ విల్ గో విత్ ద మెజారిటీ. అది నిజమా కాదా, మంచా చెడని చూడరు, మెజారిటీ. సాధారణంగా ఎవరైనా ఏదన్నా ఒక వీడియో కానీ ఒక పోస్టర్ కానీ ఏదైనా వేసినప్పుడు ఫస్ట్ కామెంట్ని బట్టే మిగిలిన కామెంట్లు అన్నీ ఉంటాయి. చూసారా, ఒక కోతి టోపీ కింద వేస్తే
మిగిలిన కోతులు కూడా టోపీలన్నీ కిందేస్తాయి. ఓకే, ఒకళ్ళు తిట్టారనుకో మనం కూడా తిట్టాలనుకుంటారు. చూడండి, అవ్వమ్మ తిన్నది, ఆదాం ఏం చేశాడు? అది కరెక్టా, మంచిదా, ఎందుకు తిన్నావు, అరే తప్పు, వెయిట్ చేద్దాం అనలే, తినేశాడు భార్య తెచ్చేసి. సో ఒక వ్యక్తి చేస్తేనే ఇంకొకరు ఫాలో అయిపోయారు. భార్య చేస్తే భర్త ఫాలో అయిపోయింది, భర్త చేస్తే భార్య ఫాలో అయిపోయాడు, ఇక ముగ్గురు చేస్తే నాలుగోవాడు, నలుగురు చేస్తే ఐదోవాడు. సో ఇలాగా వెళ్ళిపోవడం చూస్తారనమాట. యు సీ యు గెటింగ్, దిస్ ఈజ్ వాట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎవరు ఏదంటే అదే. ఒక్కొక్కసారి నేను చూస్తా కదా, అప్పుడు దాకా ఒక వ్యక్తిని తిట్టుకుంటారు ఇద్దరు ముగ్గురు కలిపి, ఇంకొకరు వచ్చి పొగిడితే మళ్ళీ పొగుడుతారు, మళ్ళీ ఇంకొకరు మళ్ళీ అదే వ్యక్తిని మళ్ళీ తిడతా ఉంటారు. యూనో, యు సీ దట్ we don't know. Let us see that scripture. This is there from Genesis. దుష్కార్యము జరిగించకై సమూహమును వెంబడించొద్దు. అంటే ఒక వ్యక్తిని కూడా వెంబడించకూడదు దుష్కార్యం జరగడానికి. ఇక సమూహం అంటే మెజారిటీ ఈజ్ వెరీ డేంజరస్. యూ క్యాన్ బి డిసీవ్డ్. ఒకవేళ అది భర్త చేసిన, భార్య చేసిన, ఏమండి డబ్బు వచ్చేసింది, బాగుంది, కొనేసుకుంటా ఉంటుంది నగలు. షుడ్ బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. మదర్స్ ఏమో మా అబ్బాయి సంపాదిస్తున్నాడు, గవర్నమెంట్ జాబ్ ఇంతే, వెనకాల మీకు తెలియదు దాని కాన్సిక్వెన్స్. డోంట్ గో, యూ షుడ్ టెల్ దెమ్. టెల్ యువర్ హస్బెండ్, టెల్ యువర్ వైఫ్. ఓకే, ఎంతమందికి అర్థమవుతుంది? టెల్ యువర్ కిడ్స్. ఆ షాప్లో అది కొట్టేశాడు అనుకో, కొడితే కొట్టాడులే, ఇన్ని కొన్నాం కదా. నో, టెల్ హిమ్. అది బంతే కదా, ఒక చాక్లెట్ కదా. వాడు కూడా ఇప్పుడు చెప్తాడు, దారిలో చెప్తాడు, ఇంటికి వచ్చాక చెప్తాడు, కనపడితే. యూ షుడ్ టెల్ హిమ్. టెల్ హిమ్. అది సన్ అయినా సరే, ఏదైనా లాగేసినా యూ షుడ్ టెల్ హిమ్, నో 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 సన్, దిస్ ఈజ్ నాట్ రైట్, బికాస్ గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. దేవుడు అందులో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండని ఎంతమంది కనపడుతుంది ఇక్కడ. యూ సీ ఎనీ రాంగ్, లెట్ us see. న్యాయమును తిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. చూడండి, వాద్యమాడువాడు భేదవాడైన వాడు కరెక్ట్ అయితే వాడికే సపోర్ట్ ఇవ్వాలి. మనకు లాభం అన్న ఏం లేపని. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. సీ హౌ గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టైనీ మ్యాటర్స్. చూద్దాం. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవాలి. అంటే దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా ఇజ్రాయెల్కి? వై గాడ్ గేవ్ దిస్ టైనీ థింగ్స్ టు ఇజ్రాయెల్? ఈ భూమి మీద అత్యున్నతమైన దేశముగా ఉండి, అనేక దేశాలకు అప్పిచ్చు దేశముగా ఉండి, అన్ని ప్రపంచంలో అన్ని దేశాలని పరిపాలించే దేశముగా ఉండాలని ఆ దేశానికి ఆ చట్టాన్ని ఇచ్చాడు. యు సీ, ద లాస్ విల్ ఎగ్జాల్ట్ యూ అండ్ మేక్ యూ రూలర్. డొమినియన్ ఎవరు ఎంత అని కాదు, అంటే పైకెళ్ళి ఆ పైన అలాగే నిలకడగా ఉండడానికి ఇచ్చాడు అనమాట. సో దట్ యు స్టే అబౌవ్, లిఫ్టింగ్ అప్ టాప్, హై అండ్ హై అండ్ హై. సీ ద బ్యూటీ ఆఫ్ ద స్క్రిప్చర్ దేర్. నీ శత్రువు ఎద్దైనను గాడిదైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడిన యెడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలెను. మనం మామూలుగా ఇప్పుడు శత్రువు గాడిదలు ఒక గొర్రెలు మన కళ్ళు ఎదురకుండా వెళ్ళిపోయి అవి ఒక నుయ్యిలో పడిపోయాయి, లేకపోతే అవి ఒక చెరువులో పడిపోయి, నీవేంటావు? వాడు నన్ను ఇలా చేశాడు, అందుకే వాడు గొర్రెలందరూ పడిపోయాయి. దేవా, ఏమి న్యాయం చేసావయ్యా, నువ్వు నా తరపున వాద్యం ఆడుతున్నావు, యెహోవా నా దేవా నా కాపరి నీకు స్తోత్రం అంటావు. అని దేవుడు అలాగంటలే ఇక్కడ. నన్ను ఇలాగన్నది అందుకే ఆమెకు అలా జరిగింది, అందుకే వాళ్ళకి ఇది పోయింది, అందుకే ఇలా జరిగింది. నా దేవా నా తరపున వాద్యం ఆడదేవా నీకు స్తోత్రం. యుద్ధము యెహోవాదే. ఆ గొర్రెల్ని గాడిదల్ని ఎలా పడేశాడో చూడు, చెరువులో నా కళ్ళు ఎదరకుండా పెట్టాడు. చూసావా ఈ దేవుడు? సీ ద లాస్. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి, లెట్స్ సీ. నీ శత్రువు ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగించాలంట. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? నీ దేశము వేరుగా ఉండాలంటే నీవు ప్రేమ గలవాడై ఉండాలి. మరి ఎలా చేస్తావండి? శత్రువు నిన్నేమీ చేయలేడు, నేను కాపాడుతాను. ఆ శత్రువు వచ్చి ఎప్పుడైతే నువ్వు ఆ పని చేసావో వాడు వచ్చి నీ పాదముల దగ్గర సాగిలిపోయేటట్టు నేను చేస్తానంటున్నాడు. ఇఫ్ యూ డూ దాట్ ఐ విల్ లిఫ్ట్ యూ. శత్రువు అంటే ఏంటి? నువ్వు నేను ఒకటే, నువ్వు నాకంటే డౌన్, నువ్వు కిందకి రావాలా, నువ్వు ఇలా జరగాల. బట్ నౌ గాడ్ విల్ మేక్ యూ యాజ్ ఎ కింగ్. ఓ,
సౌలు శత్రువు అయిపోయాడు దావీదుకి, కానీ దావీదుని హెచ్చించాడు. సౌలు కుటుంబం తక్కువైపోయింది. అప్పుడు అడుగుతాడు, సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా, నేను వారికి దయ చూపిస్తాను, నా బల్ల దగ్గర తింటాడు వాళ్ళు అంటే. గుర్తుందా? ఒకళ్ళని తీసుకొస్తారు, కాళ్ళు సరిగ్గా లేనటువంటి ఒక వ్యక్తి. ఎవరికైనా తెలిసి అయిపోయారు, చూద్దాం ఎంతమందికి తెలిసేది, మిగిలిన వాళ్ళకి తెలీదా? ఓకే, మెషీ భోషత్ అనమాట, సౌలు కొడుకు ఒకళ్ళు మిగిలిపోతాడు. తీసుకురాను అంటే నా ద ఎనిమీ ఈజ్ అట్ యువర్ మెర్సీ. నీ కనికరము చొప్పున వాడు జీవిస్తాడు. యు సీ, when you love your enemy, you rise above your enemy. Oh, you rise not above, far above. ఎప్పుడైతే శత్రువు విషయమై పని చేస్తావో, నీ శత్రువు కంటే 1000 రెట్లు హెచ్చింపబడతావు, 1000 times. వాడు బానిసలాగా ఉంటాడు, వాడు డాక్టర్గా ఉండొచ్చు, ఇంజనీర్గా ఉండొచ్చు, ఐఏఎస్గా ఉండొచ్చు, ఐపీఎస్గా ఉండొచ్చు. నిన్ను వారికంటే 1000 రెట్లు పైన పెడతాడు. అట్లీస్ట్ 1, 2, 3, 4 స్టేజెస్. చూసి ఎంతమందికి అర్థమవుతుంది ఇది? సో దట్ ఈస్ ద నేచర్ అన్నమాట. గాడ్ సీస్ దట్ లవ్. ఇది ఎలా చేయొచ్చు? విశ్వాసము ద్వారా మాత్రమే, ఓన్లీ బై ఫెయిత్. అదే మనము శరీరీతిగా అనుకోని చేయలేము. సో దీస్ లాస్ ఆర్ గివెన్ టు లిఫ్ట్ అప్ ఎ నేషన్, టు లిఫ్ట్ అప్ హై అండ్ హై. Is the Old Testament interesting? You see the interest. ఎందుకు మనకి ఎన్ని వృద్ధులకి రిటైర్ అయిపోయి ఇక ఏం పని చేయకుండా ఈరోజు రేపు ఇక పరలోకం వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళకి ఇది. No. These are for kids, for young people to learn and to live an upgraded high life, an exalted life. ఒక హెచ్చింపబడిన జీవితం జీవించడానికి అనమాట. న్యాయం చూద్దాం. ఓకే, నీవు నీ పగవాని గాడిదను బరువు కింద పడి ఉండుట చూసి దాని నుండి తప్పింపక ఉందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను. చూసారా, అది బరువు పడితే చేయాలని వెళ్ళి నీ పగవాడు, శత్రువు, పగోడు, వాడా నువ్వా? రోజు ప్రేయర్ చేస్తున్నావు, అయ్యా వీడికి ఏదైనా జరగాల, వీడిని అలా జరగాల శత్రువుకి. కానీ ఇక్కడ దేవుడు చెప్తుంది వేరు. నీవనుకోని అగత్యముగా వానితో కలిసి వాడిని విడిపింపవలెను. లుక్ అంటే ఏంటి? నువ్వు ఎలా జీవించాలా? యూ కెనాట్ లివ్ బై మైండ్. నీ మనసుతో జీవించకూడదు, నీ ఫీలింగ్స్తో జీవించకూడదు. వాట్ ద వర్డ్ సేస్, ఇది లైఫ్ అంటే. వాట్ ద వర్డ్ సేస్. మనం మాట్లాడితే అసలు వర్డ్ మర్చిపోతాం. ఓన్లీ తెచ్చుకొచ్చినప్పుడు అంత ఫ్రెష్గా మనం డిఫరెంట్ స్పీసీస్. అప్పుడే మనం ఒక వేరే భూలోకం నుంచి ఇంకో లోకంకి వచ్చినట్టు అక్కడ ఉంటాం, ప్రార్థిస్తాం, కాముష్ అయిపోయిందా, వెళ్ళిపోయిన తర్వాత ఇంక మళ్ళీ అంతా నార్మల్. ఆ వర్డ్, ఓకే, వాట్ వర్డ్ సేస్, వాట్ వర్డ్ డస్. వర్డ్ బేస్డ్ లైఫ్, విశ్వాసం. అందుకే అంటే దీన్ని మీరు చూడండి, ఒక్కరోజు ఆ వర్డ్ లేకపోయినా తేడా వచ్చేస్తుంది. దివారాత్రము ధ్యానించాలి, పొద్దున ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలంటే, మధ్యాహ్నం. ఓకే, అంటే జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆ సిచ్యుయేషన్కి ఆ వర్డ్ ఏం చెప్తుంది, ఈ సిచ్యుయేషన్కి ఈ వర్డ్ ఏం చెప్తుంది. వాట్ షుడ్ వీ డూ? ఇది శత్రువు, ఇది పగోడు, మనం ఏం చేయాలి? మరి మీ పక్కన మీ ఆవిడే ఉండొచ్చు, ఏమండి వాడు మనకి ఎంత పని చేస్తే మీరు ఎలా చేస్తారా? కొంచెం అవతల పక్క నుంచి వచ్చి ఆ బరువును పెంచి ఇంకా దోసేయకుండా. అప్పుడు భార్యనే అనొచ్చు, అది కాదు ఎలా చేశాడు కదా వాడు, నువ్వెందుకు అలా మాట్లాడతావు? సో వీ కెనాట్ మూవ్ బై దాట్, గివ్ బై వాట్ ద వర్డ్ సేస్. లెట్ గాడ్ డీల్. ఆ శత్రువుని దేవుడు పక్క తీర్చుకొని మనం బ్లెస్ అవుతాం. లెట్ హిమ్ డీల్. When you forgive somebody, man, you don't know what you're doing to that guy. When you love your neighbor or your enemy, మనం ఎగబడిపోతాం. Who steams fumes? I'm telling you, this is what I saw. I saw this practically. Vengeance is mine. పగ తీర్చుకొనుట నా పని. Vengeance is mine. Why judgment will come? For an unchangeable heart. అందుకే నేను చెప్తాను, డ్రీమ్ అండ్ ఏ రీజన్ అండ్ ఏ కాజ్. సమస్యకు ముందు ఓన్లీ ఫర్ రిపెంటెడ్ గాడ్ విల్ గివ్ డ్రీమ్స్ అండ్ విజన్ ఫర్ ఎ రిపెంటింగ్ పీపుల్. ఆ సమస్య వచ్చే ముందు పశ్చాత్తాపపడే వరకే దేవుడు ఇస్తాడు అది, ఆ సంఘటన జరిగే ముందు. అందుకే ఆస్క్ గాడ్ దట్ యు విల్ హ్యావ్ ఎ రిపెంటింగ్ హార్ట్ లైక్ డేవిడ్.
నాట్ లైక్ సోల్, ఫరో అందరూ పశ్చాత్తాపడతారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ. ఒకవేళ నేను చెప్పలేదనుకో, నేను ఎందుకు ప్రేమించాలా, నాకేం వస్తుంది అంటారు. ఐఎమ్ టెల్లింగ్ యూ. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఏదైనా నువ్వు తెలుసుకోవాలి అంటే స్పిరిట్లో, హోలీ స్పిరిట్లో యూ నీడ్ టు లిజన్. వై దిస్ డిడ్ంట్ హ్యాపెన్, వై గాడ్ విల్ టెల్. చూద్దాం, వెళ్ళిపోదాం, లెట్స్ గో బ్యాక్. నీవు నీ పగవాని గాడిదను బరువు కింద పడి ఉండుట చూచి దాని నుండి తప్పింపక యుందునని నీవు అనుకొని నన్ను అగత్యముగా వానితో కలిసి వారిని విడిపించవలెను. దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరముగా ఉండుము. నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. ఒకసారి 6కి వెళ్దాం. లెట్స్ గో టు 6. దరిద్రుని వాద్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు అంటే యూ నీడ్ టు ఫైట్ అండ్ జస్టిఫై ద పోర్. ఓకే, 6, 7. అబద్ధమునకు దూరముగా ఉండుము. నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. కీప్ ది ఫార్ ఫ్రమ్ ఎ ఫాల్. అబద్ధమునకు దూరముగా ఉండాలంట. ఒకసారి డూ నీడ్ టు డెవలప్ ఎ కాన్షియస్. ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు వై వీఆర్ నాట్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. Why we are not going to the next level? I think the blessed person is he who will know every day his mistakes, every day his mistakes. In the night or morning, God will tell him, he is the blessed person. You will know and repent in the morning. This happened. When okokasari judgment okesari jaragadu, it will happen after 6 months, 7 months, 1 year, 3 years, 7 years. అది రిపీట్ అవుతా ఉంటుంది every 7 years. Every 6 months it will repeat. Every day that will repeat. So when you inquire, God will tell you. నువ్వు ఎంక్వైరీ చేస్తే దేవుడు చెప్తాడు అనమాట. If a person know what is this mistake and if he tells his wife, ఇలా చేసాం మనం ఇలా వచ్చింది, ఇలా చేసాం మనం ఇలా వచ్చింది, మనం నువ్వు ఎక్కడ పక్కన వాడిని ట్రీట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. కావాలని నిన్ను ఇబ్బంది పెట్టేవాడు ఉంటాడు పక్కన. నాకు వాళ్ళు వద్దు, నేను వీళ్ళతో మాట్లాడను, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, ఉండని. లవ్ దెమ్ అండ్ టాక్ టు దెమ్ బై ఫెయిత్. అంటే ఏంటి? నీకు వాళ్ళతో మాట్లాడలేకపోతున్నావు, వాళ్ళు నీకు ఇష్టం లేదు, వాళ్ళు వద్దు అంటున్నావంటే నీ విశ్వాసం తక్కువగా ఉంది. యువర్ ఫెయిత్ ఈజ్ లెస్. యు ఆర్ నాట్ అ బ్యాడ్ మ్యాన్, యువర్ ఫెయిత్ ఈజ్ లెస్. ఇప్పుడు చూడండి, శిష్యులు ఆ ఓడలో ఉంటారు. యేసయ్య ఉన్నాడు ఓడలో. ముందేమన్నాడు? మనం అవతలకి వెళ్ళిపోదాం అన్నాడు. లెట్స్ గో టు ద అదర్ సైడ్ అనేసాడు. అంటే వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకి ఏమొచ్చు, తుఫాను భయం వేసేసి, అయ్యా లెక్క చేయవా మమ్మల్ని, చనిపోతున్నాం అంటే ఏమంటాడు ఆయన లేసి, అల్ప విశ్వాసులారా, అల్ప, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? పేతురేమో ఒకసారి వచ్చేసి అని అడుగుతాడు, అయ్యా శత్రువుని క్షమించమన్నావు కదా, ఎన్నిసార్లు క్షమించాలా అని అడుగుతాడు. ఎన్నిసార్లు క్షమించాలా అంటే 7 times 7 అంటాడు. 7 మార్లు 7 times 7 అంటే చాలా ఎక్కువ. మనం తెలుగులో ఏ 7 into 7 కూడా 49 times. 7 power 7 అంటే ఎక్స్పోనెంట్స్ ఎవరైనా చదివారా? ఇది మ్యాథమెటిక్స్లో ఉంటుంది. 7 power 7, 7 square అంటే 7 into 7, 7 cube అంటే 7 into 7 into 7. 7 power 7 అంటే మన దృష్టిలో 7 power nతో సమానం. అంటే అది ఇన్ఫినిటీ క్షమించినట్టు. ఇన్ని తప్పులా 7 7 49, 49 7. అప్పుడు పేతురు ఏమంటాడో తెలుసా? ఎంతమంది తెలుసా అప్పుడు పేతురు ఏమంటాడు? ఒకసారి వెళ్దాం. లెట్స్ గో టు లుక్. Luke 17, yeah. Luke 17కి వెళ్ళిపోదాం. Yeah, Luke 17 from verse 1. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. అభ్యంతరం ఎవరు సోర్సో వాడికి శ్రమ. ద సోర్స్. వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరం చేయుట కంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినడలా అతని గద్దించుము. అతడు మారు మనసు పొందినడలా అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తిని అనిన అతని క్షమింపవలెను. హి ఇస్ గ్రోయింగ్, వాడు ఎదుగుతున్నాడు. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, మేము క్షమించలేము ఇలాగా, ఈ బాబు ఇన్ని చేస్తుంటే ఇలాంటి వాళ్ళు నా వల్ల కాదు, నేను న్యాయం, నేను కరెక్ట్, నేను స్ట్రైట్ ఫార్వర్డ్, నాకు అవన్నీ రావు, నేను పర్ఫెక్ట్, వాళ్ళతో నాకు సహవాసం వద్దు, దుష్టుని దూరంగా ఉండాలి,
దేవుడు చెప్తున్నాడు. అప్పుడు ఏంటంటే ప్రాబ్లము, ఎవరి ప్రాబ్లం అది? వాడి ప్రాబ్లం కాదు, వాడికి శ్రమ. ఓకే, వాడి సోర్సు, హీ హ్యాస్ ద సోర్స్. ఎవరి నుంచి అభ్యంతరం వచ్చిందో వాడికి శ్రమ, వదిలేసేయండి. కానీ మన విశ్వాసానికి టెస్ట్. అప్పుడు అపోస్తులు ఏం చూసా అంటే అపోస్తులు ఎదిగిపోయారా లేదా వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు చూసారా, లుక్ ఎట్ ద మైండ్ ఆఫ్ అపోస్టల్స్. వాళ్ళు అలాగైతే ఎలా ప్రభా, నువ్వు న్యాయం గల దేవుడు కదా, ఇన్ని చేస్తే నేను ఎందుకు క్షమించాలా? వాడు తప్పు చేస్తే నేను ఎందుకు క్షమించాలా? అందుకే ముందు చెప్పేశాడు, వాడికి శ్రమ, వాడి నుంచి వచ్చింది, వాడికి శ్రమ. అయితే ఏమంటున్నారు? మా విశ్వాసాన్ని పెంచు. ఐ వాంట్ టు లవ్ అండ్ ఫర్గివ్. యు నీడ్ టు ప్రే దిస్ ప్రేయర్. ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు ఇలాగ? ప్రభువా, నా భార్యను క్షమించడానికి నా విశ్వాసాన్ని పెంచు, నా భర్తని క్షమించడానికి నా విశ్వాసాన్ని పెంచు, మా అత్తగారిని క్షమించడానికి నా విశ్వాసాన్ని పెంచు, మా తమ్ముడిని క్షమించడానికి విశ్వాసాన్ని పెంచు, నా సహోదరుడిని, నా కొలీగ్ని క్షమించడానికి విశ్వాసాన్ని పెంచు. మా అక్క ఇబ్బంది పెడుతుంది, మా బంధువు ఇబ్బంది పెడుతుంది, మా బావ ఇబ్బంది పెట్టేస్తున్నారు, టార్చర్. ఆమె హాస్పిటల్కి వెళ్ళి వచ్చి బీపీ పెరిగిపోయింది. బీపీ అందుకే నన్ను అలా అన్నావు కదా రాత్రి, అందుకే పొద్దున్న బీపీ పెరిగింది. అందుకే నీకు షుగర్ వచ్చింది, అందుకే నీకు అది తగిలి ఇలా యాక్సిడెంట్ అయింది, అందుకే నీకు అలా జరిగింది, అందుకే నీ డబ్బులు పోయాయి. మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని పెంచు. నీ విశ్వాసం పెరిగితే ఏమవుతుందో తెలుసా? దేవుడు నిన్ను హెచ్చించి నీ అత్తగారే వచ్చి నీకు నమస్కారం పెడుతుంది. ముందు దేవుడికి పెడుతుంది, తర్వాత భర్తకి కొడుక్కి పెట్టకుండా ముందు నీకు పెడుతుంది. God will lift you up. Increase my faith. Discernment చూసారా మీరు? ఇప్పుడు వాడికి ఏదో అయిపోవాలని కాదు, ఫెయిత్ లాంగ్వేజ్. ఇంక్రీజ్ మై ఫెయిత్. నువ్వు ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసావో, you know to what extent you will grow. You will see the other person and his spirit. You will know and control him. He cannot do it. నీకు ఆ ముందు రోజు అతని గురించి అని తెలిసిపోతుంది, అతను ఏం చేస్తాడో, అతను నేను ఎలా కాపుతున్నా దేవుడు చెప్పేస్తాడు నీకు. సో యూ క్యాన్ రిలాక్స్. ద ఎనిమీ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్, జస్ట్ లైక్ జీసస్, జస్ట్ లైక్ ద డిసైపుల్స్. ఇద్దరు వస్తారు చర్చ్కి. ఓకే, వాళ్ళిద్దరూ ఆస్తిని దాచేసి ఎలా పెడతారు? అప్పుడు పేతురు అంటాడు, ఎందుకు దాచావు? ద పవర్ ఆఫ్ డిసైన్మెంట్. యు సీ దట్? యూ విల్ నో, యూ విల్ ఒక స్పిరిచువల్ ర్యాంక్లోకి వెళ్ళిపోతావు అనమాట. యూ విల్ ఎంటర్ ఇంటు స్పిరిచువల్ ర్యాంక్. వాళ్ళ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పేస్తావు, ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి. యూ విల్ బి హై ర్యాంక్. వాళ్ళు సరెండర్ అయిపోతారు, ఏంది మీకు నా ప్రాబ్లమ్ సొల్యూషన్. నీ ర్యాంక్ పెరుగుతుంది. యూ విల్ బి అ డిసర్నర్. గాడ్ విల్ ఎలివేట్ యూ. నీ దగ్గరికి ప్రార్థన చేయమనడానికి వస్తారు. ఎంతమందికి అర్థం? ఎందుకంటే ప్రేమ క్షమాపణ గుణం దేవుడిది. ఇదిగో లోక పాపాన్ని మోసుకెళ్ళిపోవు గొర్రెపిల్ల. ఆయన ఏంటి రివర్స్. ఆయన బుద్ధి ఏంటంట, మనం ఏ స్టేజ్కి ఎదగాలంట చూడండి. ఆయన మన పాపాలు ఆయన మీద వేసేసుకొని ఆయన మనకే అబ్రహాం ఆశీర్వాదం ఇచ్చాడంట. ద కర్స్ ఆఫ్ ద లా. కర్స్ ఆఫ్ ద లా అంటే ఏంటి? అసలు యాక్చువల్గా ద లా ఇస్ ఎ బ్లెస్సింగ్. అవి నువ్వు కొన్ని మనం చేయలేము కనుక శాపాలు వచ్చాయి. ఆయన ఏం చేశాడు? ఆ శాపాలు ఆయన మీద వేసుకొని ఆ రూల్స్ని తీసేసి పరిశుద్ధాత్మని పెట్టి లోపల నుంచి నేను ప్రేమించి మారుస్తానని చెప్పి నిన్ను ఆశీర్వదించాడంట. ఎవరైనా తప్పు చేస్తే వారికి శిక్ష పడాలి, కానీ ఈయన వేసుకొని ఈయన చనిపోయి ఈయన దెబ్బలు తిని ఈయన పాప భారం మోసి వాళ్ళకి బ్లెస్సింగా? ఇదేమైనా మైండ్? వాట్ ఈస్ దిస్ మైండ్? ఇంకా మనల్ని క్షమించమంటున్నాడు. ఆయన ఏంటి? ఆ పాపాన్ని ఈయన భరించి వానికి ఆశీర్వాదం అంట. దిస్ ఈస్ టూ మచ్. గాడ్ ఈస్ టూ మచ్. ఆ స్థాయికి ఎదగడం అంటే ఊహించుకోండి. మనం ఇక్కడ క్షమించడం వరకే చూస్తున్నాము. ఆయన మీద వేసేసుకొని, అంటే ఏంటి? లవ్ మీద వేసుకొని వారికి ఆశీర్వాదం అంటే శాపం రాకుండా ఏమి ఇచ్చాడంట? ద కర్స్ ఆఫ్ ద లా. గలతీయులు 3:13-14 ధర్మశాస్త్రం యొక్క శాపం ఆయన తీసుకొని ఏమిచ్చాడంట? ఆశీర్వాదం. దిస్ ఇస్ డిఫరెంట్. చూడండి, మనం ఫెయిత్ దేనికి పెంచుతాం? ఫెయిత్ టు హీల్, ప్రొఫెసై, రైజ్ ద డెడ్, టు గెట్ జాబ్, టు గెట్ క్రోర్స్. ఓకే, to heal, to become big, powerful, job, salary, house, marriage, everything. Faith to forgive. The disciples understood. విశ్వాసాన్ని దేనికి వాడాలి?
సంబడి ఈస్ గెటింగ్ బ్లెస్డ్. ఎంతమంది బ్లెస్ అవుతున్నారు ఈరోజు? ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి లాలో. కమాన్, లెట్స్ గో బ్యాక్. ఆగండి ఒకసారి, లెట్స్ గో బ్యాక్. అప్పుడు పేతురు ఏం చెప్తాడు, అప్పుడు దేవుడు ఏం ఎగ్జాంపుల్ చెప్తాడో చూడండి. చదువమ్మా, లూకా 17. 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము కలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెకిలింపబడి సముద్రములో నాటబడుము అని చెప్పినప్పుడు అది మీకు లోబడును. చూడండి, ఒక చోట మనం విశ్వాసానికి దేనికి వాడాము? కొండను చూసి వెళ్ళిపోయి సముద్రంలో పడు అంటున్నాడు. అదేంటి? ఇతరుల నుంచి వచ్చేటువంటి కొండ, లోకంలో ఉండే ఇబ్బంది, వ్యాధి, బాధ, రోగం, దాన్ని విశ్వాసాన్ని దాన్ని పో అనాలంట. ఇప్పుడు ఇదేంటిది? ఈ చెట్టు ఎక్కడుంది? లోపల ఉంది. ఇది బయట లేదు. ఈ చెట్టు లోపల వేళ్లతో ఉందన్నమాట. క్షమించలేని పరిస్థితి. దీని ఫలాలే కోపం, దీని ఫలాలే క్షమించలేని పరిస్థితి. ఇప్పుడు నువ్వేం చేయాలా? కొండ కాదు ఇది, నీ లోపల క్షమించలేనటువంటి ఏరులతో పాతుకుపోయినటువంటి మనసా, 50 ఏళ్ళ నీ వయసు, 60 ఏళ్ళ నీ వయసు, 20 ఏళ్ల వయసు, 35 ఏళ్ల వయసు గల నీ పేరు పెట్టుకొని, నాలో ఉండే ఈ చెట్ట వేళ్లతో క్షమించలేని స్వభావము బయటకు వచ్చాయి అని రోజు ఒక 10 టైమ్స్ ప్రొఫెసర్ చేసుకోవాలంట. కొండ కాదు ఇప్పుడు. నాట్ మౌంటైన్, గో. మనకు అన్నీ ఉంటాయి, మౌంటైన్, మూవ్, అన్ని పాటలు ఉంటాయి. యెహోవా ప్రార్థించగా, యుద్ధము యెహోవా దాన్ని. కానీ ఇలా కూడా ఉంటుంది కదా నీ ఫెయిత్. నీలో ఉండే వేరులతో ఉండే క్షమించరాని ఆ మనస్సు వేరుతో బయటకు వచ్చాయి. ఫెయిత్ షుడ్ బి యూజ్డ్ అవుట్ సైడ్ అండ్ ఆల్సో ఇన్సైడ్. ఎంతమందికి అర్థమైంది? గాడ్ ఈస్ షూటింగ్ ఎ మల్టిపుల్ డైమెన్షన్. కరెక్టే. శత్రువు నువ్వు నన్ను ఏం చేయలేవు, వాడు అక్కడ ఆగిపోతాడు. తుఫాన్ ఆగిపోతుంది, ఆ రోగం ఆగిపోతుంది, అప్పులో వెళ్ళిపోతాడు. బట్ నౌ హీ సేస్ ద ట్రీ విత్ రూట్స్ కమ్ అవుట్ ఆఫ్ మీ. నువ్వు చూస్తావు 1 year, 2 year, 3 ఎలా పోతుంది ఇది? నౌ కమాండ్. చూడండి ఇక్కడ హౌ హీ విల్ టీచ్ ఇట్. 6 verse 6. ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము కలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. అంటే నీలో కూడా సామర్థ్యం ఉంది. యు కెన్ స్టిల్ డూ దట్. ఈ రోజు నుంచి ఆ సామర్థ్యము మనందరిలోంచి బయటికి సమృద్ధిగా వచ్చును గాక. See that? How you can release a person. మామూలుగా నువ్వు ఒక వాడిని చూస్తావు 10 ఏళ్ళ తర్వాత చూసి వీడు ఎంత చేశాడు, ఇంకా 10 ఏళ్ళ తర్వాత కూడా వీడికి ఏం జరగలేదా? ప్రభువా నువ్వేం చేయలేదా వీడికి? We feel like this guy has to die and go to hell. Why is he still here moving around? ఓహో ఉంది కదా సామెత, పాపి చిరాయివని, అందుకేనేమో. No. It's not like that. Okay, come on, let's go back. ముగిచ్చేద్దాం. నిర్గమకాండము 23. 7వ వచనం. అబద్ధమునకు దూరముగా ఉండుము, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. లంచము తీసుకొనకూడదు. అది ఎవరైతే టాప్ క్యాడర్కి వెళ్దాం అనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి. ఆ స్వీట్ ప్యాకెట్ కూడా నువ్వు తెచ్చుకోవాలేదో ఆలోచించాలా. బి కేర్ఫుల్. ఓకే, చూద్దాం, లెట్స్ గో. ఈ భూమే కాదు, దీని తర్వాత లోకం ఉంది. దెర్ ఈస్ ఎ వరల్డ్ ఆఫ్టర్ దిస్. దిస్ ఈస్ జస్ట్ ఎ టెంపరరీ లైఫ్. లంచము తీసుకోనకూడదు. లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటకు అపార్థము చేయించును. అండ్ thou shalt take no gift, for the gift blindeth the wise and perverteth the words of the righteous. విజ్డమ్ నాపేస్తుందంట గిఫ్ట్. perverteth the words of righteous అంటే న్యాయం తిప్పివేస్తుంది. You see that? Anyway, let's read. నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును, పరదేశిని బాధింపకూడదు, పరదేశి మనసు ఎట్లుండునో మీరెరుగుదురు. మీకు తెలుసా, ఎనీథింగ్ you are getting dim for the truth. You are getting dim and dull for the supernatural, for the next level. సూపర్ realm. ఇప్పుడు సపోజ్ నువ్వు గనక ఆ లంచం తీసుకోకుండా అలాగే ఉన్నావు అనుకోండి, యూ విల్ గెట్ ద ఎబిలిటీ టు మల్టిప్లై బ్రెడ్. యు కమాండ్ దట్ మనీ, ఇట్ విల్ ఇంక్రీజ్.
ఒక ల్యాండ్ కొన్నావు అనుకో ₹1,00,000 రేపు పొద్దున్న అక్కడ ఏదో పడుతుంది, ఆ ₹1,00,000 10 కోట్లు అయిపోతుంది ల్యాండ్. యూ విల్ కమాండ్, గాడ్ విల్ బ్లెస్ యూ. సూపర్ న్యాచురల్ ఎబిలిటీ వచ్చేస్తుంది. యూ కెన్ కమాండ్ మనీ, కమాండ్ థింగ్స్. జీసస్ నేమ్ ఇట్ విల్ వర్క్. అథారిటీ, సూపర్ న్యాచురల్ అథారిటీ. గాడ్ అండ్ మీ, వాట్ యూ వాంట్? డబ్బు ఉండే వాళ్ళకి పరిష్కారంగా మారుతావు నువ్వు. యూ విల్ బీ ఎ సొల్యూషన్ టు రిచ్ పీపుల్. If you reject the bribes, supernatural will take over. Supernatural will take over. ఇది చూడలేదు. ఇది ఎవరు? జూదా ఇస్కరియోతు యూదా. ఇది చూడలేదు. హీ స్టోల్. శిష్యుల తర్వాత వాళ్ళకి సామర్థ్యం వచ్చేసింది. సూపర్. ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళకి ఏం తక్కువ అవ్వట్లేదు. వాళ్ళ స్థలాలమ్మి అదే పాదాల దగ్గర డబ్బులు పడేస్తున్నారు. మనీ, supernatural wealth. You see, you can command things that it will happen. Angels will come and take care of you. Heaven is for you. నువ్వు ప్రార్థించగా ఆ దేశము కరువు నుంచి బయటకు వచ్చేస్తుంది. ఎలీషా అంటాడు, రేపు పొద్దున్న కల్లా 24 గంటల్లో ఈ దేశ పరిస్థితి మారిపోతుంది. ద పూర్ కంట్రీ బికేమ్ ఎ రిచ్ కంట్రీ ఇన్ 24 hours. ద పవర్, సూపర్ న్యాచురల్ పవర్ వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ద మనీ ఈజ్ ఇన్ ద టిప్ ఆఫ్ యువర్ టంగ్. రెక్కాడితే ఒక్కాడే పరిస్థితి కూడా కాదు. ద మనీ ఈజ్ అట్ ద టిప్ ఆఫ్ యువర్ టంగ్. యు ఆర్ ఫెయిత్ఫుల్. అందుకే దేవునికి ఇవ్వడం వల్ల సూపర్ న్యాచురల్ విల్ కమ్ ఆన్ యూ. వెన్ యూ గివ్ టు గాడ్, సూపర్ న్యాచురల్ విల్ కమ్. వెన్ యూ రిజెక్ట్ బ్రైబ్, సూపర్ న్యాచురల్ థింగ్స్. యు గెటింగ్ ఇట్? నువ్వు అనుకోవచ్చు ఏమొస్తుంది నాకు వదిలేస్తే అని. నో, సూపర్ న్యాచురల్ ఫైనాన్సెస్ విల్ కమ్ టు. నీ టంగ్లోనే ఉంటుంది. ఏం ప్రాబ్లం ఏంటి? ఈ అంతా నీళ్లు చేదుగా ఉన్నాయి, నా ఉప్పే అందులో అయిపోయింది. సార్ సూపర్ న్యాచురల్. అయ్యా రొట్టెలు తక్కువ ఉన్నాయా? సరే ఇదే రొట్టెలు అందరూ తినగా మిగిలిపోయాయి. ఇది ఉప్పే కొండ చక్కగా రుచికర అయిపోయింది. సూపర్ న్యాచురల్. వాట్ ఈస్ దిస్? ఎంతమందికి అర్థమవుతుంది? వెన్ యూ రిజెక్ట్ ద రాంగ్ మనీ, సూపర్ న్యాచురల్ మనీ విల్ కమ్ టు యూ. ఎంతమందికి అర్థమవుతుంది? హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టూడ్ దిస్? దిస్ ఇస్ ద కీ. యూ ప్రే, మనీ విల్ కమ్. రైట్, చూద్దాం. లెట్స్ గో బ్యాక్. 8:23. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనసు ఎట్లుండునో మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి కదా. చూడండి, వేరే కంట్రీ, రేషియల్ ఫీలింగ్. చూద్దాం. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకునవలెను. 7వ సంవత్సరమున దానిని బీడు విడువవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోను నీ ఒలీవ తోట విషయంలోను అలాగుననే చేయవలెను. లెట్స్ గో టు 9 once. 9. యా. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనసు ఎట్లుండునో మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తు దేశంలో ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఈ పరిస్థితి ఇచ్చాడు దేవుడు నాకు ఎందుకు ఈ దరిద్రం, ఎందుకు ఈ బాధ? రేపు పొద్దున్న నేను ఆశీర్వదించిన తర్వాత దరిద్రం ఎలా ఉంటుందో, ఆ దరిద్రము బాధపడుతున్న వారికి నీవు ఆశీర్వాదం కలగడానికి. ఇప్పుడు యోసేపు ఈజీగా ఆయన చెరలో పెట్టేయండి అండు. చెరలో ఎలా ఉంటుందో తెలుసు. ఇంత పెద్ద పని చేస్తాడా? ఆ అంతరంగ చెరసాలు వేసేయండి, అది కూడా తెలుసు. ఈ నోస్. యోసేపు కొంచెం ఏంటంటే కంప్లైనింగ్ టైప్. చిన్నప్పుడు డాడీ వాడు ఎలా చేశాడు అంటే డాడీ వాడిని తిట్టేవాడు. డాడీ వీడు ఎలా చేశాడు, కంప్లైనింగ్ అనమాట డాడీకి. అందుకే వాళ్ళందరికీ బ్రదర్స్కి కోపం వచ్చేసింది, వీడు ఇలాంటోడు అని. వాళ్ళ నాన్న తిట్టేవాడు, కంప్లైనింగ్. రైట్గా ఉండాలా, నేను ఉన్నదన్నట్టు చెప్పేస్తా మా డాడీకి. అదంతా పోయింది. ఈ చేంజ్ హిస్ హార్ట్. అందుకే వాళ్ళన్న చేసిన పాజిటివ్గా చూస్తాడు. మీరు ఇది చేసిన వల్ల నేను బ్లెస్ అయ్యాను, ఇది చేయడం వల్ల మన అందరం ఎలాగయ్యాం. ఇట్స్ గుడ్. యు సీ దట్ నా.
సో గాడ్ ఈస్ టీచింగ్ దెమ్. యోసేపు హృదయం అంతా మనం చేశాడు. సో యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ ప్యూరిఫైయింగ్ యూ. ఆ ప్రాబ్లంలో ఇఫ్ యూ కెన్ స్టిల్ బిలీవ్ ఇన్ గాడ్ యూ వాంట్ టు లెర్న్, యూ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్ ప్రాసెస్. You did this, you did that, you did this. Process of learning. Most of the time, God will deal with our tongue. Okay, yeah. Let us see. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దాని బీడు విడవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోను నీ ఒలీవ తోట విషయంలోను అలాగుననే చేయవలెను. అయ్యా నాది 20 ఎకరాలు 10 ఎకరాలు ఇంత వదిలేయాలా సంవత్సరం వాళ్ళకి? అయ్య బాబోయ్, సంవత్సరానికి ₹1,00,00,000 ఆదాయం, ఇది ₹1,00,00,000 వదిలేయాలా? దేవుడు చెప్తున్నాడు, లీవ్ ఇట్ ఫర్ ద పూర్. ఒక లా అన్నమాట. దట్స్ ఎ లా. ఇప్పటికీ ఉంది ఇంగ్లాండ్ దేశంలో అలా. 6 సంవత్సరాలు నువ్వు ఎవరి దగ్గర అప్పు తీసుకుని 6 సంవత్సరాలు కట్టకపోతే అది అడగకూడదు 7వ సంవత్సరం. డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. ఓకే, ఈవెన్ ఇన్ ద బ్యాంక్స్, ఇఫ్ యూ టేక్ మనీ ఫ్రమ్ ఎ బ్యాంక్ అండ్ యూ డిడ్ంట్ పే ఫర్ 6 years, the 7th year the bank cannot ask you. The banks of England, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. కెన్ యూ బిలీవ్ దట్ లా? ఇది వింటున్న వారికి అందరికీ ప్రమోషన్ కలుగును గాక. యూ విల్ బి ఎగ్జాల్టెడ్ ఇన్ యువర్ లైఫ్. You see that now? These are to lift you up. No one coach, education will lift me up. Education, I saw educated people. Unemployed, poor, financial problem. I saw business people going down, committing suicide. Let's go. ముగిచ్చేద్దాం. 7వ సంవత్సరము దాన్ని విడవవలెను. అప్పుడు నీ ప్రజల్లో బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగాలు తినవచ్చును. ఆ ద్రాక్ష తోట విషయంలో ఒలివల తోట విషయంలో అలాగూ అంటే ఒక దేశం అంతా వదిలేసేయాలంట వాళ్ళకి. వాళ్ళు తీసుకుపోతారు, పేదవాళ్ళు తీసుకుపోతారు అనమాట. పేదవాళ్ళు ఎవరు ఉన్నారు? ఓకే, ఈ 300 మంది పేదవాళ్ళ, నువ్వు ఇగో ఈ రాజుగారు ఇల్లు, ఇదిగో ఈ జమీందారు పొలంలో తీసుకో అంటే ఈ 6 సంవత్సరాల్లో వాడు డబ్బులు సంపాదించేసి ఈ మిగిలిన 6 సంవత్సరాలు బతుకుతాడు అనమాట. లుక్, సో ద పూర్ విల్ బికమ్ రిచ్ ద 7th year. నేషన్స్ హార్వెస్ట్ ఫర్ ద పూర్ అంటే ఎలా డిజైన్ చేయబడ్డది? ప్రతి 7 సంవత్సరాలకి ప్రతి పేదరికం, దేశంలో పేదరికం పోతుంది. నో పూర్ మ్యాన్ ఎవ్రీ 7 years. ఎంతమందికి అర్థమైంది? ద డిజైన్. సో ద రిచ్ విల్ బి ఆల్వేస్ రిచ్, ద నేషన్ విల్ బి రిచ్. ఓహ్, ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు కానీ దిస్ విల్ బ్లెస్ యూ. ఎంతమందికి అర్థమవుతుంది? టు స్టే రిచ్ అయ్యి, ఇదేంటి తెలుసా? నువ్వు ఆశీర్వదించబడి ఆశీర్వాదంలో నిలకడగా ఉండడానికి దీస్ ప్రిన్సిపల్స్. టు బికమ్ రిచ్ అండ్ స్టే రిచ్. You see, these are not ordinary laws. Let's read one more time again. Before one also. Yeah, 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాన్ని పంట చేకూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దానిని బీడు విడవవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోను నీ ఒలీవ తోట విషయంలోను అలాగుననే చేయవలెను. Yeah, read 12 also. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించినట్లు 7వ దినమున ఊరక ఉండవలెను. నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియ్య తగదు. Wow. అర్థమైందా? Right, I'll close here at 13. If anybody has a double mind, let it be single in Jesus' mighty name. అసలు నోట్లో కూడా ఉచ్చరించొద్దని చెప్తున్నాడు. మార్చుకుంటానులే అనుకుంటావా? నీ ఇష్టం. ప్యార్ హై, ఓకే, ద లవ్, ద థింగ్, సమ్ ప్రాబ్లమ్స్ యూ విల్ నో. అబ్రహాంకి అందుకే లేట్ అయింది 25 years. ఎందుకంటే హీ వాజ్ రెడీ టు మ్యారీ హాగర్.
పోనీ చేసేసుకున్న తర్వాత ఏమైంది? మళ్ళా బ్రోకెన్. యు సీ, I will not make a covenant. Faith has to be purified and preserved. Do it outside. Do it evangelism, preaching, teaching outside, not inside. Naam bhi nahi lene ka. Right, it's up to you. The law at that time. But now it's different. Now it's different. Okay. You can love them. You need to love them. You cannot reject them and preach the gospel. ఇప్పుడు ప్రేమించాలా, స్వార్థ ప్రకటించాలా. కానీ when it comes to marriage, కానీ ఒకటి if God tells, that's a different area. ఓకే, అర్థమైందా? God tells you to marry a virgin priest, but if he tells you to marry a prostitute, go. అందుకనే ముందు దేవుణ్ణి, తర్వాత కుటుంబాన్ని. కొంతమంది ఏం చేస్తారు? దేవుడు చెప్పాడు అంటారు. ఓ, లెట్ ఇట్ బి వెరిఫైడ్. ఓకే, యా, దేవుడు ఒకరికే చెప్పడు, మీ ఇంట్లో అనేకులకు కూడా చెప్తాడు. యూ విల్ అప్రూవ్. ఓకే, ఇఫ్ హి టెల్స్ దే విల్ బి క్వైట్, దే విల్ బి సైన్స్ అండ్ వండర్స్. ఓకే, రైట్. ఒకవేళ అయిపోయిందా, డోంట్ లీవ్, హీ ఈస్ ప్యూరిఫైడ్. యు గాట్ మ్యారీడ్, లవ్ హర్. యు గాట్ మ్యారీ హస్బెండ్, ప్రేమించు, ఎందుకంటే వాళ్ళు వీళ్ళ ద్వారా పరిశుద్ధపరచబడ్డారంట. అర్థమైందా లేదా? యా, డోంట్ లీవ్ దెమ్, దే విల్ ఆల్ ఆర్ బ్లెస్డ్ నౌ. బట్ యువర్ అన్మ్యారీడ్ నౌ, బీ కేర్ఫుల్. అలాగనే ఉండు. ఏమో నువ్వు మార్చుకోవచ్చు, చాలా మంది మార్చుకున్నారు, కానీ నువ్వు మార్చుకుంటావో లేదో. వై గ్యాంబుల్? 30 years ఎందుకు వేస్ట్ చేసుకోవడం? 30 ఏళ్ళకి నీకు ఎంత బాగుంటుంది? 30 ఏళ్ళకి 30 years తర్వాత మారితే, 20 years తర్వాత మారితే, ఈ 20 yearsలో నువ్వు ఏ స్థాయికి వెళ్ళొచ్చు, యూ అండ్ యువర్ హస్బెండ్. Right, let me pray for you now. These laws are to bless you and lift you up and to exalt you. Okay, so చాలా సార్లు God will give you discernment in this area. Okay, నువ్వు ఎవరికో ఇది చేస్తానన్నావు. Okay, you need to forgive them, you need to love them, you need to release them, you need to bless them. ఇందులో ఎదగాల. ఓకే, ఆ శత్రువుతో ఎలా మాట్లాడాలా, how. So all these things will మిమ్మల్ని ఈరోజు వాక్యం తర్వాత మీరందరూ హెచ్చింపబడి ఉద్యోగాలు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. ఓకే, వరులు వధువులు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి, డబ్బులు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. ఓకే, మీరు ప్రార్థించగా వెంటనే మీరు జవాబులు చూస్తారు. యూ విల్ సీ సూపర్ న్యాచురల్ పవర్స్, అథారిటీ, మిరకల్స్ హ్యాపెనింగ్. ఓకే, లోపల వేరుని మీరు, లోపల చెట్టు వేరు పోవాలా, క్షమించలేని గుణం పోతే బయట కొన్ని ఈజీగా, ఇది అది బయట కొన్ని ఈజీగా పోతుంది. ఓకే, యా, నువ్వు బయట పడుతున్నావు అనుకో, ఫస్ట్ టైం పోద్దు బయట, సెకండ్ టైం, థర్డ్ టైం. ఓకే, నువ్వు అక్కడ నీ కొండలు ఫస్ట్ టైం దేవుడు ఛాన్స్ ఇస్తాడు, కొండ పోయింది, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం నుంచి పోవట్లేదు, ఎందుకంటే నువ్వు ఈ వ్యక్తిని క్షమించట్లే. నువ్వు ఇప్పుడు ఈ వ్యక్తిని క్షమించడానికి ఈ విశ్వాసం పెంచుకున్నావు అనుకో, ఇది పెరుగుతుంది, అది పెరుగుతుంది, యూ విల్ గ్రో టు న్యూ లెవెల్. చాలా మంది ఆగిపోతారు ఇక్కడ ఆగిపోతారు, ఒక స్టేజ్లో వాళ్ళకి అర్థం కాదు ఎందుకు ఇక్కడ ఆగిపోయారు, బికాజ్ ఈ లోపల ఎదగట్లే. యు గాట్ ఇట్ నౌ? యా. సపోజ్ నువ్వు మీ అత్తగారిని క్షమించేసావనుకో, మీ కోడల్ని, మీ బంధువుల్ని క్షమించేసావనుకో, ఇఫ్ యూ ఫర్గెట్ దెమ్, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నీ పవర్ని చూసి కొండ పొమ్మన్నప్పుడు వాళ్ళు సరెండర్ అయిపోతారు, నీ మీద నోరెత్తరు. అర్థమైందా? దే సీ యువర్ పవర్ అండ్ దే సరెండర్. చూడండి, ఒక వచనం చూపించి ముగిస్తాను. ది ఎనిమీ విల్ సరెండర్ బై సీయింగ్ హిస్ గ్రేట్ పవర్. కీర్తనలో ఉంటుంది. Psalm 66:3. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుకొనుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చేదరు. ఆటోమేటిక్గా దే విల్ బో డౌన్ అండ్ కమ్ టు యు. దేవుడు మీ సామర్థ్యాన్ని పెంచి మిమ్మల్ని నానా మాటలని, ఇబ్బందులని, ఎలాగైపోవాలనే వారు మీకు లొంగిపోయినట్టు దేవుడు చేయనుగాక. He will increase your power and make you surrender. Your wife will surrender to you. Your husband will start loving you. నీ భర్త నేను ప్రేమించడం మొదలు పెడతాడు. నీతో యుద్ధం చేసే భార్య నీకు సరెండర్ అయిపోతుంది. నీ శత్రువులు నీ జోలికి రారు. అమ్మో వద్దు, ఎందుకు వచ్చింది కూడా వాటితో పెట్టుకోవద్దు. Let us pray. నజరేయుడైన యేసయ్య, మేము అనేక సార్లు అనేక విషయాలు ప్రార్థిస్తాం, కానీ ఈరోజు ప్రత్యేకంగా మా కొరకు మేము ప్రార్థించుకుంటున్నాము. అయ్యా, ఏ రీతిగా కుటుంబంలో మేము ఇతరులు క్షమించే విశ్వాసం మాలో పెంచమని మేము అడుగుచున్నాము నాయన. టుడే వి ఆస్క్ ఫర్ పర్సనల్ డెవలప్మెంట్ ఇన్సైడ్. ఇంకా నీతిగా, ఇంకా పరిశుద్ధముగా, ఇంకా నీ ప్రార్థనలో ఎదిగేటట్టు,
ఇంకా నేను అంతరంగా మారాలనేటువంటి మార్పులోకి మేము ఎదిగేటట్టు దాని ప్రకారం అయ్యా శత్రువుది ఏదైనా చూస్తే దాన్ని కాపాడేటట్టు ఆ పగలో మేము కాకుండా ప్రేమలో ఎదిగేటట్టు టుడే వి ప్రే. అయ్యా మేము పెరిగిన ఈ వృక్షము, ఈ లోపల క్షమించలేని గుణము, ప్రేమించలేని గుణము, నీకు ఇవ్వలేని గుణము, అసూయ తట్టుకోలేని గుణము, వాడు ఇంత పని చేశాడు ఎలాగా, అవి వేరులతో తీసివేమని ప్రార్థిస్తున్నాం నజరేయుడనేస్తున్నాం. వి ప్రే, వి టేక్ ఇట్ అవుట్. మా అత్త మీద పగ, నా భార్య మీద పగ, ఇలా చేసింది, నా భర్త మీద పగ, నా బంధువుల మీద పగ, నా ఆస్తి కొట్టేశారు వాళ్ళు, నన్ను ఎలాగన్నారు, లేనిపోని నిందలేశారు. అయ్యా క్షమించడానికి ఈరోజు ఆ చెట్టుని వేలుతో పీకివేమని ప్రార్థిస్తున్నాను. ఫర్గివ్ దెమ్ అండ్ రిలీజ్ దెమ్ లార్డ్, టు గివ్ us a heart to love them. నా కూతుర్ని అన్నారు, నా కొడుకుని ఇలాగన్నారు, నా తమ్ముడిని ఎలాగన్నారు, నా తల్లి తండ్రిని ఎలాగన్నారు, నేను క్షమించలేని వారిని. లార్డ్ ఆ చెట్టును పెరికివేమని ప్రార్థిస్తున్నాను నాయన. గివ్ దెమ్ ఫెయిత్, చేంజ్ ద లాస్. అయ్యా ఇది ఎందుకు ఇచ్చావంటే ఇజ్రాయెల్ హెచ్చింపబడి ఆ హెచ్చింపులో నిలకడగా ఉండడానికి ఇచ్చావు. ఈరోజు ఈ వాక్యాన్ని వారందరినీ వారి శ్రమలు పైబడి హెచ్చించండి అయ్యా. ఆర్థిక సమస్యలు తీసేయండి, ఆ వ్యాధులు తీసేయండి, అప్పులు తీసేయండి, ఆ బాధలు తీసేయమని ప్రార్థిస్తున్నాను. అదే కాదు వారి సామర్థ్యాన్ని పెంచి వారికి ఇప్పుడు దాకా లొంగనివి వారికి లొంగిపోయేటట్టు చేయండి. కోర్టు కేసులన్నీ కొట్టివేసేయండి, పోలీస్ కేసులను తీసివేయండి, నిందలను తీసివేయండి, వారి అవమానానికి బదులుగా రెట్టింపు ఘనతను దయచేయండి. శత్రువులు వారికి లొంగిపోయే కృప వారికి దయచేయండి. నాజరేయుడని దినాన్నంతటిని నీ వాక్యానుసారంగా చిత్తానుసారంగా జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.